ప్రజా టీవీ తెలుగు న్యూస్. మొత్తము మన గ్రామ పంచాయతీలో ఉండే 4 సచివాలయాల సిబ్బందితో P4 సర్వే కంప్లీట్ చేయించేసినాము. P4 సర్వే అంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేటు రంగాలు కలిసి ప్రజలకు ఏ విధంగా సహాయం చేయగలరో అనే విషయం మీద ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ప్రతి కుటుంబాన్ని సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశము అత్యధిక సంపన్నులైన కుటుంబాలు ఉన్న గ్రామాలలో అదే గ్రామంలో 20% కుటుంబాలు ఏవైతే అత్యంత బీదరికంతో ఉంటాయో ఆ ఇద్దరి మధ్యన ఒక సంబంధ బాంధవ్యాన్ని నెలకొల్పుతూ ఆ 20% కుటుంబాలని వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ సర్వే కార్యక్రమము మొదలు పెట్టడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వము మొదలుపెట్టిన ఈ కార్యక్రమము అధికారికంగా ఉగాది నుంచి లాంచ్ చేయబడుతుంది. అంత లోపల మనము ప్రతి కుటుంబాన్ని ప్రతి గ్రామంలో సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వే ప్రకారము ఏవైతే 20% గ్రామాలలో 20% కుటుంబాలు వెనుకబడి ఉన్నాయో వాటిని అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తుంది అని ఈ కార్యక్రమం ద్వారా తెలియపరచడం జరిగింది. మన నార్పల్ల మండలంలో దాదాపు అన్ని కుటుంబాల సర్వే జరిగింది. ఆ సర్వేని బట్టి ఇప్పుడు కూడా ఆ సర్వే రిపోర్టుని 3 గంటల లోపల ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్ లో ఆన్లైన్ చేయించడం జరుగుతుంది. ఈ సర్వేకి సంబంధించి ఏ విధంగా చేశారు అనేది మన సచివాలయంలో పనిచేస్తున్న సెక్రటరీలు తెలియపరుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో తిరిగినారు, ప్రతి నిత్యము ప్రజలతో సర్వే చేయించినారు, ప్రతి కుటుంబాన్ని సర్వే చేసినారు. కాబట్టి ప్రాక్టికల్ గా వాళ్ళు చేసిన పనిని వాళ్ళు ఇప్పుడు తెలియపరచడం జరిగింది. మన నార్పల్ల మండలంలో మేజర్ పంచాయతీ సెక్రటరీతో పాటు గ్రేడ్ 5 సెక్రటరీలు 3 ఉన్నారు. వాళ్ళల్లో ఈ P4 సర్వే గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే బాగా రాత్రి కూడా అబ్బాయి కనుక్కొని కూడా చేస్తాడు సర్వేలు ఏమైనా ఉంటే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ P4 సర్వే ఒకటి మనకి ఇచ్చారు. అందులో భాగంగా 27 క్వశ్చన్లతో ఆ P4 సర్వేను ప్రతి సచివాలయం సిబ్బంది వెళ్లి చేశారు. అయితే ఆ లిస్టులో ఆ సర్వేలో ఏమంటే మినిమం నీడ్స్ అంటే ఒక కుటుంబము మినిమంగా ఒక కరెంటు కానీ, తాగునీరు కానీ, ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ఇలాగా మినిమం నీడ్స్తో ప్రజలు యొక్క ఆర్థిక స్తోమత, జీవన విధానం గురించి అది సర్వే చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఆ సర్వే కంప్లీట్ అయిపోయింది. అయితే అందులో ఒక 5 అంశాలు అంటే ఇంట్లో సంపాదిస్తున్న వ్యక్తి, ఇంటికి త్రాగునీరు సదుపాయం, ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ అకౌంటు, ఇంట్లో LPG గురించి, ఇంటికి విద్యుత్ కనెక్షన్. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మినిమం 5 సౌకర్యాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు మేము సరే అంటే ప్రత్యేకించి నేను గమనించిన విషయం ఏమంటే ఇప్పుడు ఒక ఇంట్లో అన్న తమ్ముళ్ళు 2 నివసిస్తున్నారు, భార్య పిల్లలతో సహా. అంటే అరగోడ కట్టుకొని వాళ్ళు ఆ పక్క ఈ పక్క నివసిస్తున్నారు. ఇప్పుడు తల్లిగారు ఉన్నారు, తల్లిగారికి ఒక రూము చిన్నది లేదా వాళ్ళల్లో ఎవరి దగ్గరైనా. కానీ ఇక్కడ విషయం ఏమంటే హౌస్ హోల్డ్ ప్రకారంగా ఒక కుటుంబం ఇక్కడ నిర్ధారణ అవుతుంది. మేము హౌస్ హోల్డ్ ఏ యొక్క పేర్లు వస్తాయో అది ఒక కుటుంబానికి మేము సర్వే చేస్తాం. ఇప్పుడు అలా సర్వే చేసినప్పుడు ఆ ముసలి వాళ్లకు పెన్షన్ వస్తూ ఉంది, బ్యాంక్ అకౌంట్ మ్యాక్సిమంగా ఉన్నాయి, కానీ గ్యాస్ కనెక్షన్ లేదు కొంతమందికి, ఇంకా కరెంటు మా పేరు మీద లేదు, మాకు వద్దు పెట్టద్దు అన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ ఇదే ఇక్కడ ఓపెన్ అవుతాయి. అది ఇంకా మేము డౌన్లోడ్ చేసుకోలేదు, చేసుకోలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ ఆ మిస్ మ్యాచ్ అంటే మినిమం వీళ్ళకి ఇవి కూడా లేవా
అని రీవెరిఫికేషన్ చేయాలని ఇప్పుడు చెప్తున్నారు. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే అలాంటి మినిమం నీడ్స్ లేని వాళ్ళు ఉండారా, ఉంటే మీరు మరి ఒకసారి దాన్ని వెరిఫికేషన్ చేయమని ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం. ఇప్పుడు చేసే సర్వే మన గ్రామంలో 20% ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి చేసే సర్వే. పెన్షన్ కి దీనికి ఎటువంటి సంబంధము లేదు.